సో ఇంతకంటే మంచి కంపెనీ నాకు దొరకదు కదా. ఎప్పుడో నేను కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవిందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. సో మీరు రాఖీ దగ్గర కుట్టించుకోవాలనుకుంటే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి. సో కొంచెం కమిషన్ తీసుకుని నేను మిమ్మల్ని అక్కడికి డైరెక్ట్ చేస్తాను. ఇది సారీ పన్నా కదా, నాకు మొత్తం చీర కొనుక్కో అనిపిస్తుంది రా. దీన్ని ఒక బ్రహ్మాండమైన డిజైనర్ బ్లౌజ్ గా మా రాఖీ చేస్తాడు అనమాట. సో ఇవాళ యాక్చువల్గా నేను షాపింగ్ కాదుగా రిలాక్స్ అయ్యే మూడ్లో ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఇవాళ నాకు ఏదో చిన్న పని ఉండింది, ఇంటికి ఎవరో వస్తున్నారు అనమాట సౌండ్ సిస్టమ్ గురించి. సో అది అయిపోయాక హాయిగా నిద్ర ఇద్దామన్న దీంట్లో మెంటల్గా ఫిక్స్ అయ్యాను. వీళ్ళు ఫోన్ చేస్తారు ఇంకా. సో ఇంతకంటే మంచి కంపెనీ నాకు దొరకదు కదా. కాదు కాదు, నేనే యాక్చువల్గా అడుగుదాం అనుకున్నా. హిమజ మ్యూజికల్ నైట్ ఇప్పుడు కార్లో, మ్యూజికల్ ఆఫ్టర్నూన్. చలో హిమజ పాడొక పాట. మీరు నా బ్లాగ్ లో కూడా ఇంతకు ముందు నా బర్త్డే బ్లాగ్ లో చూసారు కదా. హిమజ చాలా మంచి సింగర్, చక్కగా పాడుతుంది అనమాట. నేను చెప్తున్నాను, చలో పాడు. కాపీరైట్స్ పడతాయి అక్క, అండ్ మీ సబ్స్క్రైబర్స్ తగ్గిపోతే నా బాధ్యత కాదు. నాకు ఆల్రెడీ తక్కువ ఉన్నారు, నో ప్రాబ్లం. ఫోన్ ఇవ్వండి అక్క, ఇటు ఇవ్వండి అక్క ఫోన్. ఓకే, అందంగానే ఉన్నావురా. లిరిక్స్ గుర్తురావట్లేదు అక్క. మీకు ఇష్టమైన పాట చెప్పండి. మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్. అంతేలే, పోనీ మీరు పాడిన పాట ఏదన్నా పాడదామా? నువ్వు పాడు, నీకు వచ్చిన పాట, నీకు ఇష్టమైన పాట పాడు. ఓకే, రేర్ గా విన్న సాంగ్ వినిపిస్తాను. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను. సూపర్, చాలా బాగా పాడు. సో ఇవాళ ఏంటి అన్ని సాడ్ సాంగ్స్ మూడా? అంటే మూడు వర్షం వచ్చేలాగా అట్లా ఉంది కదా. సరే, నేను కూడా అలాంటిది ఒకటి పాడతా. అయినా అది సాడ్ గా, అదే రొమాంటిక్ అనిపించలేదు మీకు? ప్రతిరోజు వర్షంలో స్నానం చేసేటప్పుడు ప్రాక్టీస్. రీజన్ అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరు కంప్లీట్ గా స్నానం చేసేటప్పుడు పాడుతుంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు సింగర్స్ అయిపోవచ్చారండి. ప్లీజ్ మీరు ఒక పాట అందుకు కాపీరైట్లీ బ్లాక్ అయిపోయింది మన గొంతు, మనకి పాటలు. Okay guys, I'm going to sing one sad song. Okay, whatever. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. ఏంటప్పా ఇది, నాకు రావట్లేదు, చెప్పలేను కదా. అదే నువ్వు ఉంటే నీ దగ్గర కొంచెం భయపడుతున్నాను హిమజ, నీ దగ్గర కొంచెం భయపడుతున్నా. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. నేనేమో సాడ్ సాంగ్ అని నవ్వుతూ పాడుతున్నాను. మేము ఆర్టిస్ట్ అందుకని ఫుల్ యాక్టింగ్ చేస్తున్నారు. మేము యాక్ట్ చేస్తాం. సో ఏం కొనాలనుకుంటున్నారక్క, ఏమైనా క్లారిటీ ఉందా? ఊరికే నాకేమీ క్లారిటీ అసలు ఉండదు. నాకేమి, నేను అక్కడికి వెళ్ళి ఏది కంటికి నచ్చితే అది. అవునా, ఫ్లోలో అంతే. కానీ ఒక ఈవెంట్ ముందే ప్రిపేర్ అయిపోవడం, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా ఏదన్నా సడన్ గా ఈవెంట్ వచ్చింది అనుకో, అబ్బా అది రెడీ ఉండాల్సింది ఇలా అనుకుంటాం కదా. అవును. సో యాక్చువల్ గా ఈవెంట్స్ అంటే మాకన్నా ఎక్కువ ఉపయోగపడేది మా డిజైనర్ కి, ఎందుకంటే డబ్బులు ఇచ్చి బట్టలు కుట్టిస్తాం కదా. రాకి, నాకు కుట్టిన డ్రెస్ చూపించరా, నీకు అడ్వర్టైజ్మెంట్ కూడా అయిపోతుంది. ఏం కుట్టాడో నాకు తెలియదే, ఫోటో చూపించాడు అంతే.
అంటే నేను సన్నగా ఉన్నా అనుకో నాకు పొట్టలు కనబడేవి అవన్నీ కుడతాడబ్బా. ఇదిగో అది నా దగ్గర ఉన్న సారీ చేశాను. యా దీనికి తను చార్మినార్ లోనే కొని డైయింగ్ చేయించాడు. సూపర్ అక్క, చాలా బాగుంది. ఇది మీరు అనుకునేలాగా ఏం కనిపించదు, స్కిన్ ఏం కనిపించదు, జార్జెట్ కదా, చాలా మంచి ఫ్యాబ్రిక్. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది రాఖీ. సో ఒకసారి ట్రై చేస్తుండే ఇక్కడ పైకి తీసుకుందాం. ఇన్నాళ్ళకి నా దగ్గరికి వచ్చింది అది. నెక్ చూపించు, నెక్ బాగుందిరా, చాలా బాగుంది. అక్క కట్టండి అక్క, హాఫ్ సారీ బాగుంటాయి. ఇప్పుడు కట్టిపిద్దామని చెప్పేసి చేపించా. ఇంకా కొంచెం సన్నబడాలి కదా, మనం అనుకుంటే లాగుంటే ఏంటక్క, మనకు మనం నచ్చితే అక్కడ పరుగు అయితే మనకు మనం ఎంజాయ్ ఓడిని. ఇది కొనండి అండి మీరు అర్జెంట్, మామూలుగా అర్జెంట్ గా మీరు కూడా ఇలాంటి డిజైన్ చేయించుకోండి ఫ్రెండ్స్. మా రాకేష్ ఓన్లీ మణికొండ వాళ్ళకి తెచ్చుకోవాలి బట్టలు, మణికొండ వాళ్ళకి అవైలబుల్ గా ఉంటాడు అంటున్నా. ఎందుకంటే పక్కనే ఉండి వెళ్ళి తెచ్చుకోగలుగుతాం. అవునవును, అయ్యా వచ్చే బాగా కుడతాడు, సూపర్ గా కుడతాడు మా రాఖీ. కానీ కొంచెం బీపీ ఉన్న బీపీ లేని వాళ్ళకి కూడా వస్తుంది హై బీపీ, అంత టెన్షన్ పెడతాడు అనమాట. చాలా మంది ఆర్టిస్టులకి తినే కొడుతున్నాడు. ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంకా బొట్టి అది కూడా పెడుతున్నాడు కదా, బొట్టిక్. ఇప్పుడే సరే గీట్లో మాకు టైం. అవును, మీ ఇంట్లోనే కదా ఇప్పుడు నువ్వు పెట్టేది. అదే బెటర్, మనం బయట పెట్టుకున్న టార్చర్ ఓకే, రాఖీ దగ్గర చూసారు కదా ఎంత బాగా కుట్టాడో, అన్ని చాలా బాగా కుడతాడు. సో మీరు రాఖీ దగ్గర కుట్టించుకోవాలనుకుంటే ఫస్ట్ నాకు ఫోన్ చేయండి. సో కొంచెం కమిషన్ తీసుకుని నేను మిమ్మల్ని అక్కడికి డైరెక్ట్ చేస్తాను. ఇప్పుడే ఫ్రెష్ గా వండిన పాట, వండి వడ్డించిన పాట. ఇది రియల్ చింకర్ హిమజ చింపర్ ఆ పాట చింపి పడేస్తుంది అనమాట. రాఖీ నువ్వెందుకు ఖాళీగా ఉన్నావు, పాట పాడు. కాదబ్బా, అంటే మాకు ఏ కావాలని అలా పాడుతుంది. యాక్చువల్గా చాలా బాగా పాడుతుంది. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఓ చెలి మురి పెనుగా ఆడుదమా, తళ తళ కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. ఒక్కళ్ళు గాజు వేసుకోవాలా. ఏ చేతులు చూపించండి. స్మార్ట్ గాజు. ఇప్పుడు వెళ్తున్నాంగా కొండం. ఏ అవును కదా, ఏ గాజుల షాపింగ్ కూడా తీసుకెళ్తావా రాఖీ? అదే ఇలాంటి అందమైన టాలెంటెడ్ ఆర్టిస్ట్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయిందంటే ఏమన్నాను చెప్పు. ఎగ్జైట్మెంట్ ఎగ్జైట్మెంట్ ఏమంటారు, ఏదో చెయ్యాలి అన్న ఇది. కరోనా అయిపోయిన తర్వాత బాగా ఒక ఊపు వచ్చింది కదా అందరూ, ఏదో ఒక ఏదైనా చేయాలి, పోయిలో ఏదో సాధించాలని. ఆ ఊపు డీజిల్ అయిపోయింది. మళ్ళీ కరోనా రావాలంట. చిచి వద్దమ్మా తల్లి, టచ్ వుడ్. మరి ఏంటో బోరింగ్ గా ఉంది లైఫ్. అంటే నీకు ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం లేవా? అయిపోయినాయి, చేస్తాం రిలీజ్ కోసం వెయిటింగ్. ఆ రిలీజ్ అయ్యే వరకు బోర్, రిలీజ్ అయ్యాక మళ్ళీ ఎంజాయ్ చేస్తాం కొన్ని రోజులు. మళ్ళీ నిజంగా వర్క్ ఇంట్రెస్ట్ గా ఉన్న వర్క్ లో బిజీగా ఉంటేనే మనం బాగుంటాం. కొంచెం ఏదైనా గ్యాప్ వచ్చిందంటే నేను చాలా ఇదైపోతాను. నాకు ఏమైంది, నేను ఇంతేనా, అదొక ఇదిలోకి వెళ్ళిపోయాను నేను. అది న్యాచురల్. నేనైతే అసలు నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, ఖాళీగా ఉంటే నేను ఒక్కదాన్నే ఖాళీగా ఉన్న, ప్రపంచం అంతా బిజీగా ఉంది అనిపిస్తుంది నాకు కూడా. వర్క్ ఉంటే ఇంకేమి గుర్తురాదు కొంచెం. అందుకనే ఖాళీగా ఉన్నప్పుడల్లా చార్మినార్, కోటి, దీంట్లో ఏదో మనం బాగుపడాలి లేదా నీకోటి బాగుపడాలి. చార్మినార్ లోనే చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటున్నా ఈ మధ్య. నిజంగానే తెలుసా, మాకు తెలిసిన తను ఒక అతను చెప్తాడు, ఒక ఆయన
ఆయనకి ఇట్లా మూడ్ బాగాలేనప్పుడు అర్జెంట్ గా వెళ్ళేసి కొత్త బట్టలు కొనుక్కుంటారు. నేను కూడా అవునా? ఇమీడియట్ గా వేసేసుకోవాలి. నాకు ఇష్టమైన చాక్లెట్స్ తింటా, ఇష్టమైన ఫుడ్ తెచ్చుకొని తింటా. ఏ ముహూర్తంలో స్టార్ట్ అయ్యామో గానీ ఫుల్ రెయిన్ వస్తుంది, ఫుల్ ట్రాఫిక్, అది కూడా చార్మినార్ రూట్. ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇంట్లో కూర్చుని టైం ఏం కాదు. Yes, yes. వర్షాన్ని ఇట్లా ఎంజాయ్ చేయండి. మేము ఇప్పుడు ఇలాగే చేస్తాం. ట్రాఫిక్ కూడా ఓకే, ఇప్పుడు ఒక టాస్క్ పెడతాం ఇద్దరికి, హిమజ అండ్ సూర్య. నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్ తగ్గపాటు వెంటనే ఎవరు పాడతారు. ఒక షార్ప్నెస్ లో వీకా. ఓకే, వాన పాట. సామిరంగా నీ పాట నువ్వు పాడుకో, నా పాటలో ఏం కాదు. ఓకే, జోలపాట. లాలీ జో లాలీ జో ఎవరు నిద్రపోరే. చాలు చాలు ఆపే, కాపీ రైట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ సాంగ్. సినిమాలో వెనక వస్తుంది చూడు. సాంగ్ సార్. బీజిఎం. మీ తలకాయ. దీంట్లో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆ పాట పాడమన్నానే, అంటే పాత పాటల్లో బ్యాక్గ్రౌండ్ లో వచ్చా కదా, ఈ జీవన తరంగాలలో, అలాంటి పాటలు. ఓకే, ఇంకోటి కామెడీ సాంగ్. అడుగుతారని ఓకే, వాళ్ళది డిబేట్ అనుకోరు చేశారు. నువ్వు కామెడీ ఆయన కామెడీగా చేస్తారు. అందమైనది ముందర ఉంది, అందుకే ఏ అదే కామెడీ సాంగ్ కాదు. కామెడీ కాదు. మన మోహన్ బాబు ఏ అది బాబు మోహన్ కాదు. కాదు, ఇది మన కృష్ణ గారి సాంగ్. రెండు పాటలు ఉన్నాయి ఆ పాట మీద. రెండు సినిమాల్లో ఉంది. ఒకటి కృష్ణ గారిది, ఒకటి అలీ గారితో మోహన్ బాబు గారు. అలీ గారితో అది వేరు. నేను ఏం కావాలో ఆలోచిస్తున్నాను. ఓకే, చిన్నపిల్ల క్యారెక్టర్ పాడే పాట. అంజలి 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 Yes. నిరిసే నవ్వుల పువ్వుల జాబిలి. అంజలి అంజలి అంజలి. ఓకే, అయితే లేడీ క్యారెక్టర్, లేని క్యారెక్టర్, ఫీమేల్ క్యారెక్టర్ తాగి పాడే పాట. మగాళ్ళ వట్ట మాయగా ప్రేమంటే ఏమిటో తెలియదు. అయ్యో రాకేష్ పాపం నీతో పాడినట్టు. ఆవేశంగా పాడారు, జీవించారు. పడవ మీద వెళ్ళే పాట. ఎవరైనా ఇదే పాడతారు కదా. ఇప్పుడు పడవేసుకుని వెళ్ళాలనుకుంటే మనం మల్లీశ్వరిలో కూడా పాట ఉంది కదా. వేస్తూ అల్లుకుంటుంది. ఏ కాదు కాదు, ఆ పాట కాదు, అది నువ్వు కాదు కాదు, అది కాదు. ఇదేంటి, నువ్వు ఇంత గొప్పవైనా, ఆ పాట. కానీ పర్లేదు, నేను అనుకున్నంత ట్రాఫిక్ లేదు వాళ్ళ కదా. చాలా చాలా ఎక్కువ ఉంటది ఈ సైడ్. బా కాళ్ళు తడిస్తే చికాకబ్బా. నాకు పట్టుకోదు అక్క, ఇంకో పక్కన ఉంది.
ఇక్కడ ఏమైనా డిజైన్ వస్తే బాగుంటుంది కదా. ఓకే ఓకే అటే ఇస్తావా? ఇది సారీ పన్నా కదా, నాకు మొత్తం చీర కొనుక్కో అనిపిస్తుంది రా. ఇదే అవునవును అవునవును వేస్టేల్ యాక్చువల్లీ. అట్లా కాదు, ఉల్టా పెట్టు. నాకు కిందకు వస్తే వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది బా. మళ్ళీ ఎందుకు నెక్ వర్కా? ఇది చూడు బాలేదా? ఎక్కువగా ఉందా? నా కాంబినేషన్ అంత బ్యూటిఫుల్ కదా, బ్లాక్ రెడ్ గ్రే. ఇది బ్లౌజ్ తీసుకున్నా వేస్ట్ అయిపోతుందా? నాకు షాప్లో మాకు అన్నీ నచ్చాయి, చాలా సూపర్గా ఉన్నాయి. గత 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇంకా బాగా కనబడుతుంది కెమెరాలో. దీన్ని ఒక బ్రహ్మాండమైన డిజైనర్ బ్లౌజ్గా మా రాఖీ చేస్తాడు అనమాట. సో మొత్తం కుట్టాక ఈ సారీ దీనికి ఒక సారీ ఇదైతే చాయిస్ చేసుకున్నాం అక్క. సో దీని అవుట్పుట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాము. సో దీనికి ఒక మంచి సారీ కూడా కొనాలి, అది కూడా అంతా మా రాఖీ చూసుకుంటానని ప్రామిస్ చేశాడు. అండ్ ఇక్కడ పోజులు ఇస్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడ అంటే ఏంటది ఆల్మోస్ట్ సేమ్ డిజైన్స్ కుప్పలు కొనుక్కున్నారు. అంటే 2-3 ఓకే ఇవి చూపించాం మేము, సేమ్ అదే కదా. అది ఒక జల ఎస్ ఇది హిమజాది చాలా బాగుంది. ఇది కూడా ఎస్. సో ఈ డ్రెస్సులు తయారయ్యాక ఉంటాయి, ఇంకా అప్పుడే బాగుంటుంది, మామూలుగా ఉండవు. మొత్తానికి అయితే షాపింగ్ అయితే ఈ షాప్ లో మాత్రమే అయిపోయింది. కేవలం నీ వల్లే సాధ్యమైంది. అవును ఆఫ్ కోర్స్. జై రాకేష్, జై జై. ఇప్పుడు వరకు చూసిన 4-5 షాపులే, కొన్నది 2 షాపుల్లో, కానీ అది చాలా అలసిపోయింది. బార్గెన్ చేసి అలసిపోయాము. అండ్ పొద్దున్న ఎవరు తిని రాలేదు, సో చాలా ఆకలేస్తుందని ఏమో తినడానికి బయలుదేరాము. ఆల్రెడీ డైటింగ్ చేసి హిమజామగం ఇంత అయిపోయింది, ఇప్పుడు ఆకలితో ఇంత అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా మేము ఎక్కడున్నామో నాకు తెలియదు, కానీ చూడీ బజార్ ఆ ప్రాంతాలు ఉన్నట్టున్నాము. సరే ఇప్పుడు ప్లే అయిపోయింది కదా, ఇప్పుడు చెప్తా. సో మా అందరికి పెట్రోల్ అయిపోయింది. యాక్చువల్ ఎక్కువ తిరగలేదు కానీ బట్ చాలా టైర్ అయిపోయామన్నమాట. మా రాత్రి ఉత్సాహపడుతున్నాడు, ఇంకా మంచి మంచి షాప్స్ ఉంటాయి అక్క, ఇంకా బాగుంటుంది, ఇంకా చీప్గా ఉంటుంది. కానీ అస్సలు ఓపిక లేదు. కొంచెం తిన్నాక ఓపిక వస్తుంది, మళ్ళీ వెళ్దాం అనుకున్నాం, బట్ తిన్నాక ఇంకా ఖతర్ నాకు షాపింగ్స్ ఉంటాయి, ఇలాంటి ఏం చేద్దాం, నెక్స్ట్ డే పెట్టుకోవాలి మళ్ళీ తప్పదు. ఇంకా ఇలాంటి షాపింగ్ గురించి యాక్చువల్ చాలా తక్కువే కొన్నాం, చార్మినార్ లెవెల్కి చాలా తక్కువే కొన్నాం, బట్ ఈసారి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ వస్తాం కదా. బాయ్ బాయ్ బాయ్.